సత్యభామ లేటెస్ట్ ప్రోమో. సత్య వాళ్ళ ఫ్యామిలీ అయితే అలా బయట ఉండగా ఇంతలో కాళీ వచ్చి వదిన వదిన నన్ను క్షమించు వదిన క్షమించు అని చెప్పి సత్య కాళ్ళ కింద పడి అంటూ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు సత్య అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. వదిన నన్ను క్షమించు వదిన, రేయ్ వదిన నన్ను క్షమిస్తున్నట్టుగా వదిన కాళ్ళ దగ్గర నేను పడినట్టుగా ఒక ఫోటో తీరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి కాళీతో వచ్చిన వాడైతే ఫోటో తీస్తాడు. వదిన నన్ను క్షమించినట్లే కదా వదిన, నీ వెనక ఉన్నది ఎవడనుకుంటున్నావు? ఆడు పెద్ద హీరో వదిన. వదిన నీ కాళ్ళు పట్టుకున్నానని చెప్పు, నేనేమీ చేయలేదు కదా నిన్ను, ఓకేనా? నేను నిన్నేమీ చేయలేదు, ఏమీ అనలేదు వదిన, నన్ను క్షమించావు, నాకు అది చాలు వదిన అని చెప్పి ఆ ఖాళీ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక వాడు చెప్తున్నది క్రిష్ గురించి. ఆ క్రిష్ గురించి చెప్తూ ఉంటే ఈ సత్య వాళ్ళకి అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఏం అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతారు. వదిన వెళ్ళొస్తాను, నా గురించి మాత్రం అన్నయ్యకి ఏం చెప్పకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వేద అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయోమయంలో ఉండిపోతారు. ఇక వేద ఇంట్లోనికి వెళ్ళి కూర్చొని ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎవడు వాడు వదిన అంటున్నాడు నన్ను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళ బామ్మ వచ్చి ఏంటి ఎవరితోనే తిరుగుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో బామ్మ నాకు తెలియదు అన్నా సరే ఎవడేవాడు, నువ్వు బయటికి వెళ్తున్నావు అందుకేనా అని చెప్పి వాళ్ళ బామ్మ అయితే అక్కడ ఉన్న సత్యాన్ని తిడుతుంది. ఇక సత్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఎవడు వాడు, ఎందుకు అలా వచ్చాడు, అసలు నా వెనక ఉన్నది ఎవరు, నా వెనక ఎవరో ఉన్నారంటున్నాడు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. సత్య వాళ్ళ నాన్న కూడా అలా బాధపడుతూ ఉంటారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.